రెడ్డి గారిది మొత్తానికి హైడ్రా వ్యవహారం అనేది రాజకీయ పక్షాల మధ్య దుమారం అయితే రేపుతుంది. రాజకీయ పక్షాలు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క వెర్షన్లో హైడ్రాను చూస్తున్నాయి. కానీ హైడ్రా మాత్రం ఇప్పటికీ దాదాపు 100 భవనాలను 100 కీలకమైన భవనాలు, అందులో ఎన్కన్వెన్షన్ నిన్న వ్యవహారం కాబట్టి ఎన్కన్వెన్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన అంశం కాబట్టి అది ఖచ్చితంగా ఎన్కన్వెన్షన్ వ్యవహారంతో ఒక్కసారిగా ఈ హైడ్రా అనేది హాట్ టాపిక్గా మారినట్లు మనకు కనిపిస్తుంది. ఈ వ్యవహారంపై నిన్న అన్ని పక్షాలు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇలా అన్ని పక్షాలు రియాక్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జనగామ ఎమ్మెల్యే అయిన కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అలాంటి పల్లా రాజేశ్వర్ రెడ్డిని టార్గెట్ చేయడం అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. దీన్ని ఎలా చూస్తుంది బీజేపీ? మనతో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు, ఇంతకుముందే మీరు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విన్నారు. చెరువులను చెరబట్టిన వాళ్ళు ఎవరైనా విడిపిస్తాం, చెరువులను కాపాడుతాం, హైదరాబాద్ని రక్షించుకుంటామంటూ చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం మరో వెర్షన్, అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అన్ని అనుమతులుండి మెడికల్ కాలేజ్ కట్టుకుంటే దాన్ని కూల్చేందుకు వస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు అనే ఒక రాజకీయ కక్ష సాధింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ పార్టీలో చేరట్లేదో వాళ్ళ టార్గెట్గా ముందుకెళ్తున్నారు అనే ఒక అనుమానం బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. దీన్ని బీజేపీ ఎలా చూస్తుంది? చూడండి, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడంలో దిట్ట, సెన్సేషనల్ కామెంట్స్ ఏ రకంగా చర్యలు చేస్తారు. అదే మాదిరిగా పీసీ అధ్యక్షుడు గతంలో కూడా ఎన్నో ఇలాంటి సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఇప్పుడు కూడా వారు చేస్తున్నటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటే వారు సెన్సేషనల్ ఈవెంట్ ని క్రియేట్ చేసి ఈరోజు ప్రజా సమస్యని డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగానే భావిస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతాంగానికి రుణమాఫీ జరగక ఇబ్బంది పడతా ఉంటే, లక్షలాది మంది రైతులు ఈ రోజు రుణాలు రాలేదని బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే వాటిని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ టాక్టిక్ గా ఈ రోజు తీసుకున్నటువంటి హైడ్రాలో ఇది రొటీన్ ప్రొసీజర్ అయినప్పటికీ కూడా దీన్ని ఒక సెలబ్రిటీది ఒక బిల్డింగ్ కొట్టేసి దాంతో మొత్తం డే అంతా కూడా మీడియా లోపల ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా డైవర్ట్ చేసి ప్రజా సమస్యలను డైవర్ట్ చేసి ఈరోజు హైడ్రామాను క్రియేట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు డైవర్ట్ పాలిటిక్స్ లో దిట్ట కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఒకటి. రెండవది, ఒకవేళ హైడ్రాని మీరు మొదలు పెడితే ఇది ఆరంభ శూరత్వం కారాదు. ఈ కూల్చివేతల జోష్ చివరి దాకా ఉంటుందా? ప్రత్యర్థి ఎమ్మెల్యేలు టార్గెట్ గా హైడ్రామా పనిచేస్తుందా? మరి నిష్పక్షంగా వివరించగలుగుతారా? మరి ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒకవేళ హైడ్రా కబ్జాలకు గురైన చెరువులను కాపాడేందుకంటే లక్ష్యం మంచిదే, కానీ ఆ ముసుగులో రాజకీయ ప్రత్యర్థులను వేధించే ఒక అస్త్రంగా వాడరాదు అనేది మా వర్షం. రెండవది, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఎన్నో హామీలను కాదని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లక్షలాది మంది రైతాంగానికి జరిగినటువంటి రుణమాఫీ జరగనటువంటి అంశాన్ని ఈ రోజు కాదని అవన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో నిజంగా కూడా ఎన్ని లక్షల ఎకరాల అసైన్ భూములు ఉన్నాయి, దాంట్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని అన్యాక్రాంతమైనాయి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫారెస్ట్ భూములు 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతమైన మాట వాస్తవం కాదా? మరి వాటి వివరాలు ఏమైనా మనకు ఉన్నాయా? దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఈ రాష్ట్రంలో మరి నిజంగా కూడా ప్రభుత్వ భూముల్లో కానీ, చెరువుల భూముల్లో కానీ, ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ ఎన్ని నిర్మాణాలు జరిగి ఉన్నాయి? ఆ నిర్మాణాలన్నింటినీ కూడా మరి శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారా? వాటన్నిటి చర్య తీసుకోగలుగుతారా? మరి మూడవది, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మొత్తం బిల్డింగ్స్ అన్నిటినీ కూడా మరి మీరు ఈ రకంగానే నిన్న ఏ రకంగానైతే ఒక సెలబ్రిటీ బిల్డింగ్ కూలగొట్టినట్టుగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్లను కూలగట్టే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే ఇది మరి కేవలం 4 రోజులు ఈ డ్రామా నడిపించి ఆపుతారా? అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమ బిల్డింగ్ల లిస్ట్ ఏమన్నా మీరు శ్వేతపత్రం విడుదల చేస్తారా? ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల అక్రమ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని లక్షల ఎకరాలు ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ లో ఉన్నాయి, ఎన్ని లక్షల అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎన్ని లక్షల ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతమై ఎవరెవరి పేరు మీద మారినాయి? వాటన్ని వివరాలు మన దగ్గర ఉన్నాయా? ఉంటే వాటి మీద శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే మహేశ్వర్ రెడ్డి గారు, అంటే ఈ వ్యవహారాన్ని మీరు ఖచ్చితంగా అంటే ముందు విపక్షాలను టార్గెట్ చేయడానికే హైడ్రా వెళ్తుంది అనుకుంటున్నారా? లేకుంటే మీ వెర్షన్ ఇంకొక వెర్షన్ ఏంటంటే కొంతమంది సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు హైడ్రా చర్యల వల్ల, అంటే ఎప్పుడో తెలియక కొనుక్కున్న వాళ్ళు, తెలియక చెరువు శిఖమని తెలియక అక్కడ భవనం నిర్మించుకున్నవారు 20-30 ఏళ్ల నుంచి అధికారులే కదా అనుమతించారు. అప్పుడు అధికారులపై చర్యలు తీసుకోవాలా, సామాన్యులను ఇబ్బంది పెట్టాలా? కళ్యాణ్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ కూల్చివేతల జోష్ చివరి దాకా ఉండి
కేవలం ప్రత్యర్థి ఎమ్మెల్యేలని టార్గెట్ చేసే హైడ్రామా కావద్దు. మీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా, పెద్ద ఇండస్ట్రీస్ అయినా, సెలబ్రిటీ అయినా, సామాన్యుడైనా అందరినీ సమానంగా చూసి చర్యలు అందరి మీద సమానమైనటువంటి చర్యలు ఉంటాయా? మరి పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? అధికారులు ఏ బేసిస్ మీద పర్మిషన్స్ ఇచ్చారు, దేనికోసం ఆ పర్మిషన్స్ ఇచ్చారు, మరి అధికారుల మీద ఏ రకమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటారా అనే అంశం మీద మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు? రైట్. అంటే ముఖ్యం. మీకేమనిపిస్తుంది మహేశ్వర్ రెడ్డి గారు, అంటే ఇది సవ్యంగా సాగుతుందని మీకు నమ్మకం అనిపించట్లేదా? మీరు బీజేపీ నేతగా చెప్పండి. డెఫినెట్ గా ఇది కేవలం టార్గెటెడ్ టాస్క్, డైవర్షన్ టాక్టిక్స్. ఈ రోజు ఈ ప్రజా సమస్యల పరిష్కారం చేయలేక కేవలం సబ్జెక్ట్ ని ఒక హైడ్రామా క్రియేట్ చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి తీసుకొచ్చిన కార్యక్రమం. ఒకటే అడుగుతా ఉన్న, గత 20 సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్లే. అలాంటి కాంగ్రెస్ లు 20 సంవత్సరాలలో ఎక్కువ ఈ గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు ఎక్కువ జరిగినాయి ఆ సమయంలోనే. కాబట్టి పూర్తి బాధ్యత కాంగ్రెస్, బీఆర్ఎస్ తీసుకోవాలి. ఆ సమయంలో ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ అన్నింటినీ కూడా బేరీజు వేయాలి. వారందరి మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటారో చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తాను. అన్నిటికన్నా ముఖ్యం, మరి ఒక రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి గారు వారికి స్వయంగా వారు నివసించేటువంటి ఇల్లు కూడా ఈరోజు బఫర్ జోన్ లో, ఎఫ్టీఎల్ లో ఉన్నదని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా. అలాంటి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటి మీద మరి నిజంగా కూడా మీరు చర్యలు తీసుకునేటువంటి దమ్ము, ధైర్యం ఉండదని అడుగుతా ఉన్నా. అన్నిటికన్నా హైడ్రా కమిషన్ ముందు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన తర్వాత ఈ రోజు ఇచ్చినటువంటి అనుమతులు కాదని చెప్పేసి మీరు కూలగొట్టే ముందు ప్రజాస్వామ్య పద్ధతిలో వారందరికీ కూడా నోటీసులు ఇస్తున్నారా? మరి ఇవన్నీ కూడా కేవలం మరి లైన్ గా మరి మీరు బుల్డోజ్ చేస్తున్నారా, లేకుంటే కేవలం టార్గెటెడ్ ఏరియాస్ లోనే మాత్రమే మీరు మరి కూల్చేస్తున్నారా అనేటి మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. 2-3 రోజుల సాగిన కూల్చివేతలు తర్వాత ఎందుకు మరి చల్లబడ్డాయి? ముందున్నటువంటి ఆ స్పీడ్ ఎందుకు లేదు? కేవలము ఒక్కరోజు ఓ సెలబ్రిటీకి సంబంధించిన బిల్డింగ్ కూడా కొట్టేసి ఆ రోజుతో చర్యలు పెట్టుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? నిజంగా కూడా మరి ఇప్పుడు ఎమ్మెల్యేస్ మంత్రులు కూడా చాలా మంది అలాంటి ప్రాంతంలో బిల్డింగ్ కట్టుకున్నట్టు కూడా వస్తున్నట్టు ఆరోపణలు నిజమా? దాని మీద శ్వేతపత్రం మరి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారా? లేకుంటే వేరే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని టార్గెట్ చేసి మీ పార్టీలో చేర్చుకోవడానికి చేస్తున్నటువంటి డ్రామాగా మేము భావిస్తా ఉన్నాము. అన్నిటికన్నా ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారు నాకు సంబంధం లేదు, ఇది కేవలం హెచ్ఎండిఏ చూసుకుంటుందని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్ లో చెప్పినటువంటి మేము చదివినాం. ఇది ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, కమిషనర్ గారు చూసుకుంటారని చెప్తా ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్తా ఉంటున్నారు. మరి కేవలం ఇది హైదరాబాద్ కే పరిమితం అవుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి అన్ని అసైన్ భూముల్లో, ఫారెస్ట్ భూముల్లో, మరి చెరువులలో జరిగినటువంటి నిర్మాణాలకు కానీ, అన్యాక్రాంతమైనటువంటి భూములకు కానీ సంబంధించినటువంటి అంశాల మీద అన్ని జిల్లాల్లో కూడా ఈ చర్యలు మరి ఉండబోతున్నాయా? ఈ రోజు కూడా ఎన్నో లేఅవుట్స్ అప్రూవ్డ్ కానిటువంటి ఎన్నో లేఅవుట్స్ లోపల వెలుస్తున్నటువంటి ప్లాట్లు ఈ రోజు కూడా రిజిస్టర్ అవుతా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇల్లీగల్ లేఅవుట్స్ అన్ని కూడా మీరు ఈ రోజు రిజిస్టర్ చేసి ఇండ్లు కట్టుకునేటప్పుడు మీరు గమ్మున ఉండి తర్వాత ఇల్లీగల్ లేఅవుట్ అనో, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనో చెప్పేసి మళ్ళీ బుల్డోజ్ చేసే ముందే ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకుంటున్నారో చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. రైట్. థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మహేశ్వర్ రెడ్డి గారు ఈ వ్యవహారాన్ని అయితే హైడ్రామా చేస్తుంది, హైడ్రా పేరుతో సమస్యలన్నీ పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందని ఒక అనుమానం వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్టీలో ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి హైడ్రాను ఏమైనా ఉపయోగిస్తున్నారా అనే అనుమానం కూడా మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ శాసనసభ పక్ష నేత వ్యక్తం చేసిన పరిస్థితి. ఇదే అంశంపై డిబేట్లోకి వెళ్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత రాకేష్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు కూడా ఉన్నారు. ఇందిరా శోభన్ గారు, మనం విన్నాం, హరీష్ రావు మాట్లాడింది విన్నాం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది విన్నాం, ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది కూడా విన్నాం. ఒకరు శాసనసభ పక్ష నేత, ఒకరు మాజీ ఇరిగేషన్ ఆర్థిక మంత్రి, ఒకరు ముఖ్యమంత్రి, అంత కీలకమైన నాయకులే. అందులో ముఖ్యమంత్రి గారేమో చెరువులను చెరబట్టిన వాళ్ళని విడిపిస్తాం, చెరువులను కాపాడుతామని చెప్తుంటే విపక్షాలకేమో కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు సమస్యలన్నింటినీ డైవర్ట్ చేయడానికి ఈ హైడ్రాను తెర మీదకి తెచ్చారు ఒకటి. రెండోది, హైడ్రాను కొంతమందికి టార్గెటెడ్గా వాళ్ళ పైకి హైడ్రాను పంపుతున్నారు.
ఒక సెలబ్రిటీ ఎన్ కన్వెన్షన్ కూల్చేస్తే మిగిలిన వాళ్ళంతా ఒక భయాందోళనకు గురవుతారు, కంట్రోల్లోకి వస్తారనే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి అనుమానాలు అపోహలు చాలా ఉన్నాయి. పల్లా రాజేశ్వర రెడ్డి 25 ఏళ్ల కింద నిర్మించిన కాలేజీకి ఇప్పుడు ఇరిగేషన్ వెళ్ళి నిన్న ఫిర్యాదు చేశారు పోలీసులకి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడే పుట్టుకొచ్చిందా? 25 ఏళ్ల నుంచి లేదా? 25 ఏళ్ల క్రితం అన్ని అనుమతులు ఇచ్చినాయి. ఈరోజు మీడియాకు కూడా అందజేశారు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అన్ని అనుమతులు ఉన్నదాన్ని అందజేశారు. అంటే ఇరిగేషన్ ఆయనే పోయి అయితే కంప్లైంట్ ఇవ్వడు, దాని వెనుక ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. పల్లా రాజేశ్వర రెడ్డి పార్టీలో చేరట్లేదు కాబట్టి టార్గెట్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. దీనికి మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ లో ఉన్నటువంటి సోదరులకి నమస్కారం. ఇవాళ బీజేపీ మాట్లాడినా, టీఆర్ఎస్ మాట్లాడినా, ఇవాళ హరీష్ అన్న కానీ, కేటీఆర్ అన్న కానీ, వీళ్ళు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు పొలిటికల్ స్టేట్మెంట్లు మాత్రమే చేస్తున్నారు. ఇవాళ 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. సో బాధ్యత అంటే ఏంది తెలిసినటువంటి వాళ్ళు. మరి అలాంటప్పుడు ఒక బాధ్యతాయుతంలో మీరుండి హైదరాబాద్ కబ్జాల కోరులో ఉంటే దాన్ని విడిపించాల్సిన బాధ్యత మీ పైన ఉండింది. కానీ మీరు ఆ పని చెయ్యలేదు. ఇవాళ హైదరాబాద్ అనేది 4 చినుకులు వాన పడితే ఎక్కడా కూడా నీళ్లు ఇంకిపోయే పరిస్థితి లేదు. ఆ నీళ్లు కాలువల ద్వారా పోయే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ కబ్జాలు చేయబడడం ద్వారా ఇవాళ వర్షం పడితే హైదరాబాద్ లో తిరిగే పరిస్థితి లేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, హైదరాబాద్ కి పరిస్థితి తెలంగాణ వచ్చాకో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకో వచ్చింది కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ ను పాలించింది మీరే 10 ఏళ్ళు. అప్పుడు ఈ సమస్య ఉంది, ఇప్పుడు ఈ సమస్య ఉంది, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఖచ్చితంగా చెరువులను కాపాడాల్సిందే. అయితే మీరే కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పుడు అక్రమ నిర్మాణాలకు అవకాశం ఇచ్చి, అప్పుడు అనుమతులు ఇచ్చి, ఎల్ఆర్ఎస్ అనే ఒక స్కీమ్ తెచ్చి, ఆ ఎల్ఆర్ఎస్ ద్వారా ఇల్లు కట్టుకొని ఇచ్చి చెరువు శిఖాల్లో ఇప్పుడు వాటిని కూల్చేస్తామని మళ్ళీ మీరే అంటే ఎలా? ఒక్క మాట, ఇప్పుడు నాకు కొంచెం సమయం ఇవ్వాలి. ఎందుకంటే ఇందాక బీజేపీ ప్రతిపక్ష నాయకులు చాలా ప్రశ్నలు సంధించారు కాబట్టి చెప్పాల్సిన అవసరం నా పైన ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం ఉన్ననాడు ఇవి కబ్జా కాబడ్డాయి అని చెప్పేసి ఉద్యమ నాయకులుగా మనం అందరం చాలా దగ్గరలో చాలా వేదికల్లో వెళ్లి జెండాలు పాతినం. ఇవి మేము అధికారంలోకి రాగానే మా తెలంగాణ మాకు ఏర్పడ్డ తర్వాత తప్పకుండా వీటిని కూల్చివేస్తామని చెప్పినాం. అది ఎక్కడి నుంచి 1,00,000 నాగాళ్ళు పెట్టేసి మన ఇప్పుడున్నటువంటి ఫిలిం సిటీ దగ్గర చెప్పినప్పటి నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి కన్వెన్షన్ సెంటర్ల వరకు మనం మాట్లాడడం. అయ్యప్ప సొసైటీ అయి ఉండొచ్చు, ఇవాళ చిత్రపురి కాలనీ అయి ఉండొచ్చు, ఇలా మనం చెప్పుకుంటూ పోతున్నటువంటి అమీన్పూర్ ఏరియాలో ఉన్నటువంటి మియాపూర్ ఏరియా అయి ఉండొచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఇంకా కొంచెం ముందు ఒక అడిగేసి మన హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఏరియాస్ కూడా అయి ఉండొచ్చు. సో వీటన్నింటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఎక్కడో ఒక దగ్గర నాంది పలుకుతారని అందరం ఎదురు చూస్తాం. కానీ అది ఎక్కడ చేయకపోగా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎల్ఆర్ఎస్ వస్తే మరి తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఏర్పడింది కదా, మన నాయకులు మనకు ఉన్నప్పుడు మరి దీన్ని ఎందుకు మీరు రెక్టిఫై మీరు చేయలేదు. చేయకపోగా దానినే మీరు కొనసాగింపుగా ముందుకు తీసుకెళ్లారు. ఇవాళ మాట్లాడడం వల్ల అది వృధా ప్రయాస, కేవలం పొలిటికల్ స్టేట్మెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ నాగార్జున అనేటువంటి ఒక సెలబ్రిటీ అంటే జనరల్ గా ఏంటి, ఒక 10 మంది ఆయన చేసేదానిని అతను చెప్పే మంచిని 10 మంది ఫాలో అవుతారు. మరి అలాంటప్పుడు అతన్ని అలా కబ్జా పెట్టేసి అక్కడ కట్టడాన్ని దాన్ని మనం వ్యతిరేకించకూడదా? మీరు చేయకపోగా వాళ్ళ కోడలు తీసుకొచ్చి మీరు ఆమెను పెద్ద ఎత్తున ఆమెకు ఒక మంచి తెలంగాణలో ఎవరు ఆడబిడ్డలే లేనట్టుగా ఆమెని ఏమంటారు మన హ్యాండ్లూమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసి మీరు అక్కడ మెప్పు పొందే ప్రయత్నం మీరు చేశారు. రెండో విషయం, ఇవాళ జరిగినటువంటి ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆయన ఉద్యమంలో లేరు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో కలిసి ఆయన కాలేజీలు ఆయన విద్యా వ్యవస్థను కాపాడుకోవడం కోసం పల్లా రాజేశ్వర రెడ్డి గారు టీఆర్ఎస్ లో చేరారు. అలాంటి రాజేశ్వర రెడ్డి గారికి కుడి ఎడమగా మొత్తం ఆయనే ఉన్నారు. కేసీఆర్ గారికి మొత్తం అంతా ఆయనే నడిపించారు. ఇవాళ ఆయనకి అనురాగ్ యూనివర్సిటీకి ప్రైవేట్ యూనివర్సిటీగా అవకాశం కల్పించింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమే. మరి రీసెంట్ గా వచ్చిందే కదా ఈ అనురాగ్ యూనివర్సిటీ. మరి అనురాగ్ యూనివర్సిటీ ఏర్పడ్డ దానికి ఇవాళ అక్కడ ఉంది అని చెప్పేసి అధికారులు ఇచ్చిన్నారు. దేని ప్రకారంగా ఇచ్చారు? ఉన్నటువంటి దాంట్లో వాల్టా సెక్షన్ ప్రకారం 2-3 ప్రకారంగా దానిపైన చర్యలు తీసుకోమని చెప్పారు. ఇరిగేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి 49(1)(a), 50(1)(a) వీటి ప్రకారంగా ఇది ఏమంటారు విరుద్ధంగా ఉన్నది కాబట్టి వీటిపైన యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఇవాళ భారత్ న్యాయ సంహిత ప్రకారంగా ఇవాళ సెక్షన్ 329(s), 324 సెక్షన్ 329(3), 324(4) తర్వాత 279 పబ్లిక్ ప్రాపర్టీకి డ్యామేజ్ జరిగే వీటి పట్ల
యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇవాళ ఇవ్వడం జరిగింది. ఒకవేళ పల్ల రాజశేఖర రెడ్డి గారు కనుక న్యాయబద్ధతగా ఉంటే ఆయన కోర్టుకు పోతే ఆటోమేటిక్ గా ఆయనకు అన్ని వస్తాయి. కానీ ఇక్కడ కోర్టులు కూడా కొన్నిసార్లు అంటే ఈ సందర్భంలో పార్టీలకు అతీతంగా, కోర్టులకు అతీతంగా, ప్రజలకు అతీతంగా ఇవాళ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఎస్, తప్పు జరిగిపోయింది, కానీ ఆ తప్పును రెక్టిఫై చేసే దిశలో మన భాగస్వామ్యం ఉండాలని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కేటీఆర్ అన్న మాట్లాడుతూ మొన్న ప్రెస్ మీట్ లో ఆయన కొన్ని వీడియోస్, విజువల్స్ నా దగ్గర శాటిలైట్ ఉన్నాయని చెప్పేసి ఆయనకు, ఎందుకంటే లాస్ట్ మొదట ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి విజువల్స్ వాళ్ళు బయట పెట్టారు. ఎవరు విజువల్స్ వాళ్ళు బయట పెట్టినారు? పల్ల రాజేశ్వర రెడ్డి గారు, పొంగులేటి గారిది, మహేందర్ రెడ్డి గారిది, గుత్తా సుఖేందర్ రెడ్డి గారిది, ఇలా అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నాయకులను మాత్రమే మీరు విజువల్స్ బయట పెట్టి ఇవి చూపించారు. ఇది వీళ్ళని కూడా కూల్చండి. ఇవాళ తప్పు తనవాడైనా కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం పనిష్మెంట్ చేస్తుంది. అది ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఊరుకున్న ఒక్క నిమిషం మిమ్మల్ని అడుగుతున్నాను. మీరేమన్నారు? ఆ విజువల్స్ ఏం చూపించారు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వాళ్ళే చూపించారన్నారు. వాళ్ళు మీ దగ్గర ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ లోనే. మరి వాళ్ళతోటే మొదలుపెట్టి మీరు ఆదర్శంగా ఉండొచ్చు కదా, మీకే క్రెడిట్ వస్తుంది కదా. అప్పుడు నేనేమంటున్నానంటే మీకు ఏం చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళు కూడా అతీతం కాదు అని తెలియజేస్తున్నా. నేను వాళ్ళతో మొదలు పెట్టొచ్చు కదా అని నేను అంటున్నాను. తప్పకుండా మొదలు పెడతారని తప్ప, అందుకని పొంగులేటి గారు స్పందించి ఏం చెప్పారైనా, మీరు నాదిగంతా ఉన్నట్లయితే తప్పకుండా కూల్చండి అని అధికారికి సవాల్ చేశారు. నేను ఛాలెంజ్ విసురుతున్నా, నాది FTL లో ఉంటే తప్పకుండా ఒక ఇటుక పెన్లో ఉన్నా కూడా మీరు తొలగించండి, నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను చెప్పారు. తప్పకుండా అది కొనసాగుతుంది. రెండవది ఏంటంటే ఇవాళ ఈ లూపులను పెట్టుకొని వీళ్ళు అన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళు కూల్స్తే భయాందోళనకు గురి చేస్తే పార్టీలో చేరుతారు అనే విధంగా ఇవాళ హరీష్ అన్న మాట్లాడిన స్టేట్మెంట్ గానీ, ఇంతకు ముందు మాట్లాడినటువంటి బీజేపీ నాయకుడైనా కానీ నేనేం తెలియజేస్తున్నట్టే, మీరు మీ పార్టీలో చేర్చుకున్న వాళ్ళందరూ కూడా 60 మంది ఎమ్మెల్యే గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు బీఆర్ఎస్ వాళ్ళు చేర్చుకున్న వాళ్ళు ఇవాళ కేంద్ర బీజేపీ చేర్చుకున్నటువంటి వీళ్ళందరినీ కూడా వాళ్ళ లూపులను చూపించి మీరు పార్టీలో చేర్చుకున్నారని ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా. కాబట్టి ఇది కాదు, రాజకీయాల్లో మార్పు అనేది అవసరం ఉన్నది, ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మన హైదరాబాద్ భాగ్యనగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తారు. మన హైదరాబాద్ కాపాడుకోవాలి, చెరువులను కాపాడుకోవాలని ఇంత మంచి ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి ప్రభుత్వం ముందుకెళ్తుంటే మీకెందుకు భయాందోళన? మీ నాయకుల వెంట పడుతుందని ఎందుకు ఆందోళన చెందుతున్నారు? అంటే మీ నాయకులంతా కబ్జాలు చేసిన వాళ్ళ ఏమైనా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ప్యానల్ మెంబర్స్కి, ఇంద్రా శోభన్ గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, కళ్యాణ్ గారికి, 10 TV ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, అంటే ఇప్పుడు ఒకటి ప్రజల్లోకి ఏదైతే చెరువులు కబ్జా చేసినప్పుడు కంపల్సరీ కులగొట్టాల్సింది, దాంట్లో నో కాంప్రమైజ్, దానికి మనం మాట్లాడిని కూడా మాట్లాడదు. అండ్ అదే క్రమంలో మనకు ఒక అంటే ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో దాంట్లో మాట్లాడే దాంట్లో నేనేమంటున్నా అంటే మీకు ఒక 2 అంశాలు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇరిగేషన్ జీవో ఒకటి ఉంటుందండి. అంటే ట్యాంక్స్ కింద ఎక్కడైతే ఈ కల్టివేషన్ జరుగుతుందో, ఇరిగేషన్ జరుగుతుంటుందో దానికి సంబంధించి ఒక యాక్ట్ ఉంటుంది. వాల్దా యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, వాటర్ ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి 2 ఉంటాయి. వాల్దా యాక్ట్ వచ్చేసి 2002లో ఇంప్లిమెంట్ అయిందండి తెలంగాణలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఈ వాటర్ రివర్ ఫ్రంట్ ఏదైతే ఉన్నదో అది గతం నుంచి ఉన్నది. దానికి మీకు సింపుల్గా చెప్పాలంటే రివర్ ఉంటే, నది ఉంటే, నదికి అటు 100 మీటర్లు ఇటు 100 మీటర్లు అది బఫర్ జోన్ కింద ఉంటుందండి. అంటే నది ఎప్పుడు FTL ఉంటది కాబట్టి ఫుల్ ట్యాంక్ నది పరివాహక ప్రాంతం గట్టు నుంచి 100 మీటర్లు అదే వచ్చేసి మనకు రివర్ కు. కానీ మళ్ళీ అదే రివర్ మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లకు వచ్చినప్పుడు అది 50 మీటర్లే తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే ఒకవేళ 25 ఎకరాల కంటే అంటే 10 హెక్టార్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి చెరువు ఉంటే, ఇప్పుడు మన మన ఏదైతే హిమాయసాగర్ ఉందో, గండిపేట ఉందో, లేకపోతే మన ఇక్కడ ఇవన్నీ ఉన్నటువంటి వాటన్నిటికి కూడా వాటికి ఏమైతే అంటే దానికి జోన్ చేంజ్ అవుతుంది. మళ్ళీ 10 హెక్టార్స్ కంటే ఎక్కువనే కాబట్టి దానికి 30 మీటర్స్ ఉంటుంది. నిబంధనల ప్రకారం పోవాల్సి. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ వాటర్ ట్యాంక్ కింద ఎక్కడైతే ఇరిగేషన్ లేదు, ఇప్పుడు ఫర్ సపోజ్ గండిపేట ఉన్నది, గండిపేట కింద ఇరిగేషన్ లేదు, ఇరిగేషన్ లేనప్పుడు అది వాల్దా యాక్ట్ కిందకి వస్తుంది. ఎక్కడెక్కడైతే దాని చెరువు కింద, ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉంది, హుస్సేన్ సాగర్ కింద మనకు ఎక్కడ ఇరిగేషన్ లేదు కాబట్టి ఆ వాల్దా యాక్ట్ వస్తుంది. వాల్దా యాక్ట్ వచ్చినప్పుడు దాని బండు పరిమితికే పరిమితం చేస్తారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి యాక్ట్ అండి, నెంబర్ 1. నెంబర్ 2,
ఇక్కడ ఏమంటున్నామంటే ఏవేవైతే ఉన్నాయో అవి శాటిలైట్ ఇమేజెస్ వచ్చినాయి, ఆల్రెడీ ఇమేజెస్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఉంటే కూలగొట్టండి అని చెప్పేసి మంత్రి గారు పొంగులేటి గారు అన్నారు. అవును అంటే లేదు ఉద్దేశం. 1 మినిట్ సార్, నేను ఏమంటానండి, ఎవరు కూలగొట్టాలి? ప్రభుత్వమే కూల్చాలి. ప్రభుత్వం అంటే ఎవరు? క్యాబినెటే కదా, క్యాబినెట్ లో ఆయననే మంత్రి కదా, మరి ఆయననే కూలగొట్టుకోవాలి కదా. ఉద్దేశం లేదు అని. అరే లేదు అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు సార్ మీకు కావాల్సిన ఫొటోస్ ఉన్నాయి, దాని డయాగ్రామ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, దానికి కావాల్సిన డిస్టెన్స్ కూడా ఉంది. నీకు వాల్డ్ యాక్ట్ ఏం చెప్తుందో, నీకు ఇరిగేషన్ యాక్ట్ ఏం చెప్తుందో అవన్నీ చెప్పిన అవన్నీ ప్రకారం వెళ్ళాల్సిందే కదా. నీకేంది 30 మీటర్స్ బఫర్ జోన్ అయితే 100 మీటర్స్ దానికి వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ జోన్. గ్రీన్ ఫీల్డ్ జోన్ లో కన్స్ట్రక్షన్ ఉండొద్దు. ఆ తర్వాత 2 ఫ్లోర్స్ పర్మిషన్ 500 నుంచి 100 మీటర్స్ అంటే ½ కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ 2 ఫ్లోర్స్ పర్మిషన్ ఉందని చెప్పేసి మన దగ్గర జీవో ఉన్నది. అక్కడ ఇండస్ట్రీస్ పెట్టద్దు, అక్కడ ఏమో నిర్మాణాలు చేయొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇంకోటి కూడా చెప్పారు, ఎక్కడైతే హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అవి పొల్యూటెడ్ కావు, పొల్యూషన్ చేసేటి కావు, కాబట్టి పొల్యూషన్ చేసేటి కావు కాబట్టి వాటికి యాజ్ పర్ ద ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం అక్కడ కట్టుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి గారికి నోటీస్ ఇచ్చిందంట. నేను ఏమంటానంటే, అంతకుముందు ఎన్ఓసి ఎవరు ఇచ్చారు? ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది కదా. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి ఏఈ తోటి కంప్లైంట్ ఇప్పించారు. అంటే ఎందుకు కంప్లైంట్ ఇప్పించారు ఏఈ తోటి? అంటే ఇరిగేషన్ ఆల్రెడీ ఎన్ఓసి, మరి ఎన్ఓసి ఇచ్చింది కూడా ఇరిగేషనే కదా, ఎన్ఓసి ఇచ్చింది అప్పుడు ఇరిగేషన్ కదా. అంటే పల్లరాజేశ్వర రెడ్డి గారిని టార్గెట్ చేశారు, రేపు పొద్దుగాల మల్లారెడ్డి గారిని టార్గెట్ చేస్తారు. ఇక్కడ ఏం లేదండి, కంప్లీట్గా ఒకటి ఏంటంటే కక్షపూరితంగా ఒక రాజకీయం. నన్ను ఓటుకు నోటు కేసులో జైలు వేసిర్రు కాబట్టి నేను ఏదైనా చేస్తాను. ఇంకోటి, ఇప్పుడు జియో 99 తీసుకొచ్చినావు, దాన్ని అసెంబ్లీలో పెట్టి డిస్కషన్ అయిందా? కాలేదు. దానికి యాక్సెప్టెన్స్ వచ్చిందా? రాలేదు. నువ్వు ఒక జియో తీసినా దాన్ని ఫాలో కావాలంటున్నావు, యాక్ట్ చేసినా నేను ఫాలో కావాలంటు. నేనేమంటానంటే ఎక్కడికక్కడ కక్షపూరితంగానే, ఇక్కడ ఎక్కడ కూడా లా లేదు, చట్టం లేదు, ఏం లేదు. నేనేమంటున్నా అంటే చెరువులో ఉన్నటువంటి అన్ని కూలగొట్టొద్దని ఎవరు అడ్డపడతలేరు. మాయ ఉన్నా కానీ మాయ కూడా కూలగొట్టరు అని చెప్పేసి పల్లరాజేశ్వర రెడ్డి గారు కూడా చెప్పారు. పల్లరాజేశ్వర రెడ్డి గారు చెప్పింది ప్రెస్ మీట్ పెట్టిండు. పల్లరాజేశ్వర రెడ్డి గారు ఏం చెప్పారు అంటే, ఇక్కడ ఏంది, నేనేం పని చేయలేకపోతున్నా, నేను ఈ రాష్ట్రం అభివృద్ధి చేయలేకపోతున్నా, ఇన్కమ్ పెంచలేకపోతున్నా, మీకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేకపోతున్నా, కాబట్టి నా తీర్థశాస్త్రాలతో మీరు అంతా ఒప్పుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఈడ స్పష్టంగా అడుగుతున్నా, ఈ రోజు అది బఫర్ జోన్లో ఉందా? నువ్వు డిక్లేర్ చేయ ఫస్ట్. మరి అంతకుముందు ఇచ్చిన ఇరిగేషన్ అయింది. నేను ఒకటే అంటున్నా, ఈ రోజు కక్షపూరితంగా, కక్షతోటే, ఇది వేరే ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ఒక మాట చెప్పాను, ఎవరెవరైతే జేనేతలు మీరే అన్నారు కదా రాళ్లతో కొట్టరని, ఏది దివాంజీ కాడ బీడీలు అమ్ముకుంటాడే ఈ రోజు మీకు దిక్కాయండి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా. మీరే చెప్పారు కదా దివాంజీ కాడ బీడీలు అమ్ముకుంటాడు, ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మొత్తం జరుగుతున్నటువంటి కంప్లీట్ రాజకీయ కుట్ర తప్పితే ఎక్కడ కూడా. ఇప్పుడు రాకేష్ అన్న దాంట్లో, బీఆర్ఎస్ నేతలు అన్న దాంట్లో కానీ, ఇంతకుముందు మహేశ్వర్ రెడ్డి చెప్పిన దాంట్లో కానీ ఖచ్చితంగా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఏంటంటే, చెరువులో కట్టారా, శిఖంలో కట్టారా, ఎఫ్టీఎల్లో కట్టారా, బఫర్ జోన్లో కట్టారా, ఏది కట్టినా ఇల్లీగలే, అనుమానం లేదు అందులో అనుమానం లేదు. కానీ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ముందు మీరు ఒక లిస్టో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే, వాళ్ళు అది నిజంగా చెరువులో ఉంటే వాని ప్రజాప్రతినిధి అయితే, ముఖ్యంగా సెలబ్రిటీ అయితే వాళ్ళే ఆదర్శంగా ఉంటారు కాబట్టి వాళ్ళు కూల్చుకుంటారు. లేదు అది చెరువులో లేదు అనుకుంటే వాళ్ళ కోర్టుకు పోయి ఆపుకోవడానికి రైట్స్ ఉంటాయి. అది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అంత ఈజీగా చెరువులో కట్టిన భూములకి స్టే ఇచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి. చెరువులో కట్టిన వాటిని ఎక్కడికక్కడ కూల్చేయాలి ప్రభుత్వాలు, చెరువులను కుంటలను రక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశాలే ఉన్నాయి. మీరేమంటారు? వాళ్ళకి నోటీస్ ఇస్తే వాళ్ళు పోయి స్టే తెచ్చుకుంటారు. అంత ఈజీగా స్టే రాదు. చెరువు శిఖం భూముల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకి స్టే అనేది అంత ఈజీగా వచ్చే పని లేదు, రాదు. మీకు ఎందుకు మరి శ్వేతపత్రం ఒకటి ఇచ్చి మీరు దొంగలు అని జనానికి చెప్పినట్టు అవుతుంటుంది. చెరువును కబ్జా చేసిన దొంగలు ఎవరో జనానికి తెలుస్తుంటుంది. ఇంకెవరైనా ఆ చెరువులో మీరు ఇచ్చిన లిస్టులో లేని వాళ్ళు ఉంటే జనం కూడా మీకు సమాచారం ఇస్తారు. ఈ లిస్టులో వీళ్ళు లేరు, వీళ్ళు ఇక్కడ చెరువు శిఖంలో కట్టారు, లేకుంటే ఇక్కడ బఫర్ జోన్లో బిల్డింగ్ ఉంది, ఇది మీ కాంగ్రెస్ నాయకుందే ఉంది, లేకుంటే బీఆర్ఎస్ నాయకుందే ఉంది అనే సమాచారం కూడా మీకు వస్తుంది. అది ఇంకా ఎక్కువ ఉపయోగం కదా తెలంగాణకు కానీ, హైదరాబాద్కి కానీ, ప్రజలకు కానీ. ఇప్పుడు తప్పకుండా మీరు చెప్పినటువంటి దాంట్లో గవర్నమెంట్ తన దగ్గర ఒక చిట్టా ఉంది. 2000 చెరువులు ఉంటే దాదాపు 296 చెరువులు ఇవాళ కబ్జాకి గురిపడ్డాయి. అంత దూరం ఎందుకు? ఇప్పుడు రాజేష్ కూడా ఐడియా ఉంది. అంబర్పేటలో బతుకమ్మ కుంట అని ఉంటది. ఇవాళ బతుకమ్మ కుంట కనబడుతుంది ఎక్కడైనా? బతుకమ్మ పూర్తిగా కబ్జా గురిపడ్డది. మొత్తం అన్ని ఇండ్లు వెలిసినాయి దానిపైన. బస్ స్టాండ్ బ్యాక్ సైడే ఉంటది. ఒకప్పుడు బతుకమ్మ ఆడి బతుకమ్మను అందరూ నిమజ్జనం చేసుకునేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు, అక్కడ కనిపిస్తలేదు అసలు ఏమాత్రం కూడా. మన కళ్ళ ముందు చూస్తుండగానే మింగేస్తారు చెరువులన్నింటినీ కూడా. కాబట్టి వాళ్ళు నేనేమంటున్నా అంటే,
తప్పకుండా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారంగానే ప్రభుత్వం చేస్తుంది. వీటిని ఎక్కడైతే చెప్పాలో చట్టబద్ధంగా ఎక్కడైతే రికార్డు చేయబడుతుందో అక్కడే ప్రభుత్వం యాక్షన్ తీసుకోబోతుంది. ఇవాళ అసెంబ్లీ అవసరమైతే స్పెషల్ సెషన్ పెట్టి అసెంబ్లీలో వీటిని ఎవరెవరు ఏం చేశారు వాళ్ళ చిట్టా కూడా పూర్తిగా పెట్టడం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 100% అది కూడా నేను అడుగుతుంది అదే. ఒక పాయింట్ మిమ్మల్ని ఒక పాయింట్ వినండి. నేను అడుగుతుంది అదే, మీరు కూల్చేసి మీరు టార్గెట్ చేసి ఆ నాయకులను ఎవరో చేసి రాజకీయ విమర్శలు వచ్చి ఇదంతా ఇష్యూ మీరు చేస్తున్న మంచి ఆలోచనతో మీరు చేస్తున్న కార్యక్రమం కూడా చెడు విమర్శల వైపు విపక్షాలు టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు ఇవన్నీ రాకుండా మీరు అసెంబ్లీలోనే చర్చ పెట్టి అసెంబ్లీలోనే జాబితా ఇచ్చి ఆ తర్వాత కూల్చేస్తే బాగుండేది కదా. మీరు రాత్రికి రాత్రి మీకు ఎక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఏది ఇల్లీగల్ అనిపిస్తేనో లేకుంటే ఇంకెవరో చెప్తే ఇల్లీగల్ అది కూల్చేయండి అంటేనో అలా వెళ్ళిపోయినట్టు గంటల నిమిషాల వ్యవధిలో ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ అండి. ప్రభుత్వానికి ఎవడైనా భయపడాలి, తప్పు చేసిన వాడు ఖచ్చితంగా భయపడాలి ప్రభుత్వానికి. ఎందుకు మీరు రాత్రి పోయి కూల్చేయడం, వాళ్ళు ఏదో స్టే తెచ్చుకుంటారు ఆపుతారనే భయం అని మీరు చెప్తున్నప్పటికీ అంత ఈజీ కాదు కదా. ప్రభుత్వాన్ని ఎదిరించి ఒక అక్రమ నిర్మాణాన్ని ఒక వ్యక్తి, సెలబ్రిటీ కానీ ప్రజాప్రతినిధి కానీ ఎవరు కానీ కాపాడుకునే అవకాశం ఉంటుందా? ప్రభుత్వాన్ని ఎదిరించి కాపాడుకోగలడా? ఒకటి చెప్తానన్నా అలా మీరు వినండి ఒక్కసారి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్ శివార్లో విచ్చలవిడిగా జరిగిపోయింది. ఎక్కడ భూమి ఉంటే అక్కడ రియల్ ఎస్టేట్ వెలిసింది. వాల్యూ లేని దానికి కూడా వాల్యూస్ పెంచేసి వాటిని విపరీతంగా కబ్జాకి గురి కాబడ్డాయి. ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల పేరు పైన చాలా పెద్ద చిట్ట ఉంది. తప్పకుండా ఆ చిట్ట అంతా కూడా బయటకు వస్తుంది. ఏమంటారు మన ఏదో సామెత చెప్తారు చూడండి, దొంగ ఎవర్రా బాబు అని అంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దంపుకున్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళ కబ్జాలు ఎక్కడ బయటకు వస్తాయని భయభ్రాంతులకు గురవుతున్నారని తెలియజేస్తున్నాను నేను. ఇవాళ చాలా మంది రియల్టర్లు బిల్డర్లు వాళ్ళు కట్టినటువంటి అంటే కామన్ మ్యాన్ కూడా ఇక్కడ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి మీరు. బిల్డింగ్లు కట్టినటువంటి దాంట్లో రీసెంట్ గా ఏది పడుతుంది మాట్లాడకూరి. ఇక్కడ 2 అంశాలు చెప్తా. ఒకటి కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నా, కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని కోమటిరెడ్డిని ఎవ్వరు కలవలేదు. సినీ ఆటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత ఒకటే చెప్తున్నా చూడండి, దిల్ రాజు ఒక్కడే కలిసిండు, ఎవ్వరు కలవలేదు ఏది కోమటిరెడ్డిని. 2 వచ్చేసి గద్దర అవార్డులు ఇస్తా, నంది అవార్డులు క్యాన్సిల్ చేస్తా అని చెప్పేసి ఏదైతే చెప్పిర్రో ఒక డాష్ మీద చిరంజీవి గారు కూడా ఉండే ఆ గద్దర వాళ్ళు తీసుకొని ఎవరు ముందుకు వస్తలేరు. ఆల్రెడీ గద్దరన్న బిడ్డకు మోసం చేశారు, కంటోన్మెంట్ టికెట్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసారు. గద్దరన్న అవార్డు ఇస్తామని ప్రకటించారు, దానికి ఎవరు రాలే ముందరికి. దానికి దీనికి ఎందుకంటే ఇప్పుడు నాగార్జునను ఎన్ కన్వెన్షన్ కొట్టడం ద్వారా చెర్లుంటే కొట్టేది వద్దంటలేదు. సీనియర్ ప్రముఖులు అందరినీ బెదిరియాలి. ఇప్పుడు టార్గెట్ ఒక్కడే సంచులు నింపుకోవాలి. రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్ ఉంటుండే, ఈ వీళ్ళు గెలవంగా 4 కుర్చీలు వాళ్ళు కాలబెడుతుండే, వాళ్ళు గెలవంగా వీళ్ళే కాలబెడుతుండే. తెలంగాణలో ఇన్ని సంవత్సరాలు ఫ్యాక్షన్ రాజకీయం లేదు, లేదా కక్షపూరిత రాజకీయాలు లేవు. తెలంగాణ తల్లి పెడతా అంటే అక్కడ తీసుకొచ్చి రాజీవ్ గాంధీ బొమ్మ పెడతాం. ఇంకోటి ఏంటంటే ఏది పడితే అది చేస్తాం. సీతారామ ప్రాజెక్ట్ ఉంటే దేవుని పేరు తీసేస్తారు, అక్కడ రాజీ కెనాల్ అని పేరు పెడతారు. నేను ఒకటే చెప్తాను, నడుస్తుంది. కామన్ ఉమెన్ గా ఆమె ఉంది కదా, మరి దానికి బాధ్యత ఎవరు వహించాలా అంటే బిల్డింగ్ కి పర్మిషన్ ఇచ్చినటువంటి అందరూ వహించాలి, బిల్డింగ్ కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వహించాలి. తప్పకుండా ఇవి కూడా యాడ్ అవుతాయి దాంట్లో. కామన్ మ్యాన్ కు నష్టం జరిగినప్పుడు ఈ ప్రభుత్వం ఊరుకోదు. ఎవరి ద్వారా నష్టం జరిగిందో నష్టపరిహారం కూడా వాళ్ళ ద్వారా ఇచ్చే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనురాగ్ గురించే ఇంతగానో ఒత్తుకుంటున్నారు, ఇవాళ పల్లరాజేశ్వరరెడ్డికి అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. మరి కామన్ మ్యాన్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఆ చెరువుల ద్వారా నీళ్లు వర్షం పడ్డప్పుడు వాటి ద్వారా ఎంతో మంది కుటుంబాలు ఆగమయ్యి వాళ్ళ ఇళ్లకు నీళ్లు చేరినప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎంతో వాళ్ళ ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ ప్రాణానికి విలువ ఎవరు కల్పిస్తారని అడుగుతున్నా నేను. వాటి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదా? రాజకీయ నాయకులకు మనకు బాధ్యత లేదా? దాని పట్ల ఈ సమాజం పట్ల స్పృహ లేదా మనకి? అది కదా మనం మాట్లాడాలి. ఎవరితో పల్లరాజేశ్వరరెడ్డి పక్కబండి కాదు కాదు, ఆయన ఉంటే కూలగొట్టుర్రి వద్దని ఎవరంటారు? మేమేమంటున్నాం, అది ఎన్ఓసి ఇచ్చింది ఇరిగేషనే కాదా? బఫర్ జోన్ ఉందా లేదా? డిక్లేర్ తీసుకోగొట్టుంది. ఎవరంటారు సార్ అది కూలగొట్టు వద్దంటారు ఎవరన్నా? ఇప్పుడు పల్లరాజేశ్వరరెడ్డి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టిండు. నేనేమంటానంటే పల్లన్న తప్పుంటే తప్పకుండా చర్యలు తీసుకోరు. మరి పొంగులేటిదేమో కూలగొట్టరు, మీ వివేక్ దేమో కూలగొట్టరు, గుత్తా సుఖందర్ ఏమో కూలగొట్టరు, మీ ఏది పొంగులేటి మన తమ్ముందేమో కూలగొట్టరు, మా దగ్గర మహేందర్ రెడ్డి కూలగొట్టరు. ఒటికే ఉంటాయి అన్ని. మరి అవేం కూలగొట్టకుండా సార్ కూలగొట్టరు, సార్ కూలగొట్టరు ఎవరు కూడా కూలగొట్టరు.
దొడ్లో చేస్తే అంత బాగుంటుంది అనుకున్నది కాదు. ఇందిరా గారు పల్లా రాజేశ్వర రెడ్డిని కూల్చొద్దు అని బీఆర్ఎస్ అనట్లేదు, కూల్చేయండి అని చెప్పారు. ఇంతకుముందు మీరు రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి అల్లుంది అది కూడా కూల్చేశారు, చెరువులో ఉందని కాలేజ్ ఏదో సంథింగ్. అప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు కదా, మీరు కూల్చేస్తే ఏం అడ్డం పడలేదు. సరే వాళ్ళకున్న రైట్ ప్రకారం వచ్చారు కానీ మీరు ఆగలేదు కదా, వచ్చారు మీరు ఆగలేదు. నిన్న మమ్మల్ని మహిళా కమిషన్ ముందడి పిలిచి వీళ్ళకి పడిపాడలేక మహిళా కార్యకర్తలు వచ్చారు అని ఆడికి ఏమిటికి వచ్చారు? నేను ఒకటే అంటున్నా, వీళ్ళు ఏం లేదు, రచ్చ చేయాలి, దాన్ని డిస్టర్బ్ చేయాలి, ఎక్కడ కూడా ఏం పరిపాలన లేదు. ఇదే రంగనాథ్ గారిని 4 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు, 4 సార్లు ఏమిటి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళని భయపెట్టేయడం, మీరు పనిచేస్తారు. గతంలో ఆఫీసర్లు ఐఏఎస్లందరినీ జైలు వేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా అదే విధంగా నేను ఏమంటున్నానంటే ఆఫీసర్లందరినీ సతాయిస్తుర్రు, వేధిస్తుర్రు, వాళ్ళని పనిచేయమని భయపెట్టిస్తారు. ఇందిరా గారు ఇది కొంచెం డీవియేట్ అయినా ఒక్క నిమిషం అడుగుతున్నా, ఒక్క నిమిషం మీరు ఆగండి. ఇందిరా గారు రాఖీ కట్ట కూడా తప్పు పట్టిన వాళ్ళకి అంత భావదారిద్ర్యం తోటి ఉన్నారు. మేమేం చేస్తాం కాదు. రంగనాథ్ గారు ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అని చెప్పు. రంగనాథ్ గారు 8 నెలల్లో ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా, చెప్పండి సార్. సబ్జెక్ట్ డివిజన్ కాదు అరే సబ్జెక్ట్ డివిజన్. రంగనాథ్ గారు ఎన్నిసార్లు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? 8 నెలల డీజీపీలు 3 ఎందుకు మారారు ఈ 8 నెలల కాలంలో? నేనేమంటున్నానంటే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ, రాచకొండ కమిషనర్ 4 సార్లు ఎందుకు మారిండు? రంగనాథ్ గారు 4 సార్లు ట్రాన్స్ఫర్ ఎందుకు అయ్యిండు? లేకపోతే ఈ రోజు డీజీపీలో 3 ఎందుకు ట్రాన్స్ఫర్? ప్రభుత్వం కొంత అధికారం చేసుకుంటారు. అంటే 8 నెలల ట్రాన్స్ఫర్ కొట్టానా? చెప్పనా పై కొడుతూ రాలేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? ఒక్క నిమిషం అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారు అదే పని. ఒక్క నిమిషం ఇందిరా గారు ఒక్క నిమిషం రైట్ ఒక్క నిమిషం ఇందిరా గారు, ఇప్పుడు మహిళా కమిషన్ తెచ్చారు కాబట్టి టాపిక్, మహిళా కమిషన్ చైర్పర్సన్ రేవంత్ రెడ్డి ఇంటికి పోయి రాఖీ కట్టారు, సభ్యులు కేటీఆర్ కట్టారు, తప్పేముంది అని ఒక దాసో శ్రవణ్ ఇప్పుడే ఒక ట్వీట్ చేశాడు, నా ముందుంది ఆ ట్వీట్ ఒకటి. రెండవది మహిళా కమిషన్కి కేటీఆర్ వస్తున్నాడు, సరే వాళ్ళ నాయకుడు కాబట్టి వాళ్ళు 10 మందో 20 మందో తోడుగా అక్కడికి వచ్చి ఉంటారు. అక్కడికి మీ మహిళా కార్యకర్తలు ఎందుకు వెళ్ళారు? అక్కడ ఎందుకు గొడవ చేశారు? ఒక్క నిమిషం అంటే ఒక మాట చెప్తాను. ఒక మాట మహిళలకు సంబంధించి తను నోరు జారారు, ఓ మాట మాట్లాడినారు. మహిళలు అని అంటే మహిళలు అక్కల్ని నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయితే అన్నారా? బస్ స్టాండ్ లో ఉన్నటువంటి కాదు ఎవరన్నారు? మీ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ సభలు అన్నాడు, అంత మాటలే కదా. రాజేష్ ఇక్కడ మాట్లాడుతుంది ఇందిరా శోభ. అయితే ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డ అంతే తప్ప ఉస్మానియా నుంచి వచ్చిన భయపడాలని కాదు. డిబేట్ అవుతుంది. ఇందిరా గారు ఇద్దరు ఉద్యమకారులే, మీరు ఇద్దరు ఉద్యమకారులే, ఇద్దరు బీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళే, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళే. గతంలో వద్దు ఓకే డివియేట్ అవుతుంది. ఒక్క నిమిషం ఇందిరా గారు డివియేట్ అవుతుంది. ఒక్క నిమిషం ఒక చిన్న బైట్ మీకు వినిపిస్తా, విన్నాక మళ్ళీ డిబేట్లోకి వెళ్దాం. అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ హైడ్రా కూల్చివేతలపై రియాక్ట్ అయ్యారు. అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు, గతంలో బీఆర్ఎస్కి ఇప్పుడు కాంగ్రెస్కి కొంత దగ్గరగా ఉన్న మిత్రపక్షంగా కూడా చెప్పుకోవచ్చు, ఇద్దరు కలిసే ఉన్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం, చూసాక డిబేట్లోకి వెళ్దాం. वहां पर जहां पर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं देखा तो हूं। नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप। नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूं मैं आपको, तोड़ते आप उसको। तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको? एफटीएल है, सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है। రైట్, ఇంద్ర శోభన్ గారు విన్నారు కదా, మీ మిత్రపక్షమే ఓవైసీ కూడా దీన్ని తప్పుపడుతున్నాడు. ఏంటంటే నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్లో ఉంది, జిహెచ్ఎంసీ కార్యాలయం వద్ద కూడా ఒక చెరువు కుంట నేనే చూశాను స్వయంగానే అని చెప్తున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కూల్చేస్తున్నారు బాగానే ఉంది కానీ ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి, వాటిని కూడా నేలమట్టం చేస్తారా అనేది ఆయన అనుమానం. ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలా, ఆయన ఆ సరౌండింగ్ ఏరియాలో రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలో చాలా దగ్గరలో వాళ్ళ భూములు ఉన్నాయి.
ఉన్నాయి, ఇది అందరికీ తెలుసు, జగమెరిగినటువంటి సత్యం. అవును. రెండో విషయం, ఇప్పుడు అంటారు లోవర్ ట్యాంక్ బండ్ కింద ఉన్నటువంటిది ఇప్పుడు కట్టిన జిహెచ్ఎంసీ ఆఫీస్ గురించి మాట్లాడుతుందంటే అసలు అదేమన్నా రీజన్ ఉన్న ప్రశ్న ఆయన వేసినది? రీజన్ ఉన్న ప్రశ్న మీరు ఆలోచించండి. పబ్లిక్ ఉన్నటువంటి హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి చెరువులు ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో వాటి గురించి మాత్రం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఒక ఎంపీ అయ్యిండి చాలా సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్నటువంటి అతను వీటిని కంపారిజన్ గా తీసుకొని చెప్పొచ్చా? దానివల్ల అక్కడ ఏమైనా మనకి ఇబ్బంది కలిగినప్పుడు తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. అది గవర్నమెంట్ ప్లేస్ అయినప్పుడు తన చేతిలో ఉన్నదే కదా. నిజంగానే అది దాని వల్ల ఇబ్బంది కలుగుతున్నప్పుడు కూలగొడతారు, ఇంకో దగ్గర కడతారు. ఎందుకు అనంటే పర్మిషన్లు చేయడం. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్ గా వాటికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇల్లీగల్ గా ఉన్నటువంటి వాటిని ఎక్కడైతే ఉన్నాయో వాటికి ఒక భయం అనేది ఉండాలి. భావితరాలకు మన సంపదను మంచి సంపదను ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒకప్పుడు ఉన్నటువంటి 25 లక్షల మంది జనాభా ఉన్నటువంటి హైదరాబాదు ఇవాళ 1 కోటి పైగా చేరిపోయింది. ఇవాళ మనం ఆ నాలా వ్యవస్థను కూడా పెంచుకోలేని పరిస్థితిలో ఉన్నాం. డ్రైనేజీ సిస్టమ్ పెంచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇవన్నీ జరగాలంటే రోడ్ వైండింగ్ పెంచుకోవాలంటే వీటికి సంబంధించినటువంటివి కొన్ని నిర్ణయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ 2017లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లకి ముందుగా నాకు తెలిసి కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ హైదరాబాదు ప్రతి 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, పర్టికులర్ గా ఈ డ్రైనేజ్ వ్యవస్థకి ఒక 20,000 కోట్ల రూపాయలు పెట్టి నేను బాగు చేస్తానని చెప్పారు కేసీఆర్ గారు. మరి ఆ పని చేయలేకపోయినారు కదా. ఆయన చేయలేకపోయినారంటే మరి ఆయనకు ఉన్నటువంటి అడ్డంకులేంటి ఆ సమయంలో అది ఆయనే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయం, ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి తీసుకున్నటువంటి దాంట్లో ఎవరెవరి పైన ఇల్లీగల్ గా ఉండిందో వాళ్ళందరి పైన యాక్షన్ తీసుకుంటారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కదా, అందరి పైన ఉంటుందన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా భూముల గురించి తెలుసు, కబ్జాల గురించి తెలుసు, ప్రతి విషయం పైన ఆయనకు అవగాహన ఉన్నది. అవగాహన ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షగా ఉన్నప్పుడు ఒక పిసిసి ప్రెసిడెంట్ గా కూడా చాలా విషయాల పట్ల అవగాహనతోటి ఈ సమాజం ముందు ఆయన ఆర్టీఐ డేటాతో సహా ఈ సమాజం ముందు పెట్టినారు. ఎవరి భూమి ఎక్కడ ఎంత కబ్జా చేయబడ్డది, ఏం జరిగింది, ఏమైంది, డేటా అంతా చెప్పారు. అలాంటప్పుడు కొత్తగా మనం శుద్ధులు చెప్తే ఇన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు లేరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాబట్టి టిఆర్ఎస్ వాళ్ళు హితబోధన చేయడం తగ్గించండి, చేసే మంచి పనికి సపోర్ట్ చేయండి. ఎక్కడైనా నిజమైన జెన్యూన్ ప్రాపర్టీకి నష్టం జరిగితే మీరు తప్పకుండా కంప్లైంట్ చేయండి, మా ప్రభుత్వం స్పందిస్తుంది. హైడ్రా నుంచి 100% వాళ్ళకి అధికారం ఇచ్చారు. స్వేచ్ఛగా మీరు పని చేయండి. మాట్లాడదాం ఇందిరా గారు మాట్లాడదాం ఒక్క నిమిషం. ఇప్పుడే హైడ్రా ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది, అది మన చేతిలో ఉంది. హైడ్రా ఇచ్చిన నివేదిక నెల రోజుల్లో ఏమేం చేశారు హైడ్రా అనేది క్లారిటీ ఇచ్చింది. మొత్తం 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక అందించింది. పలువురు విఐపీలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థల కబ్జాలు కూల్చివేశామని, 18 చోట్ల కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలం, మొత్తం 18 ప్లేసెస్లో 43 ఎకరాల స్థలాన్ని చెరువు శిఖం భూములు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, వాటెవర్ 43 ఎకరాలు కాపాడినామని హైడ్రా వెల్లడించింది. నందినగర్లో ఎకరం స్థలాన్ని కబ్జా నుంచి కాపాడామని, లోటస్ పాండ్లో పార్క్ కాంపౌండ్ వాల్ కబ్జా చేసిన దాన్ని కాపాడామని, మన్సూరాబాద్ సహారా ఎస్టేట్లో కబ్జాలు కూల్చివేశామని, ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్క్ స్థలం కాపాడామని, మితాలి నగర్ పార్కు స్థలం, బీజేఆర్ నగర్లో నాలా కబ్జా, గాజుల రామారావు మహాదేవ్ నగర్లో 2 అంతస్తుల భవనం కూల్చేశాం, కాపాడాము, గాజుల రామారావు భూదేవి హిల్స్లో చెరువు ఆక్రమణలు చేసిన వాటిని బిల్డింగ్లు కూల్చేశాం, బంజారా హిల్స్లో ఒక రెస్టారెంట్ భవనం కూల్చేశాము, చింతల్ చెరువులో కబ్జాలు కూల్చేశాం, నందగిరి హిల్స్లో ఎకరం స్థలం, అడ్డుకునేందుకు వచ్చిన దానం నాగేందర్, మీ పార్టీ మారిన ఎమ్మెల్యేనే దానం నాగేందర్ పై కూడా అదే మీ ఎంపీ అభ్యర్థి కేసు నమోదు చేశామని కూడా ఇందులో పేర్కొన్నారు ఈ నివేదికలో. రాజేంద్ర నగర్లో చెరువులు కబ్జాలు, ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్ నిర్మిస్తున్న భవనం కూల్చివేత. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇందిరా శోభన్ గారు, రాకేష్ గారు, ఇప్పటి వరకు క్లియర్ గా వాళ్ళు ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు ఏమేం కూల్చేస్తాం అనేది. కాంప్రమైజ్ కాదు, ప్రకటన కూడా చేయలేదు. వాళ్ళు ఎక్కడ కూల్చేస్తున్నారు, ఎవరిని కూల్చేస్తున్నారు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. మనకు ఫస్ట్ టైం ఆ నివేదిక మన చేతిలో ఉంది, అందుకే దీన్ని వినిపిస్తున్నాను. చందానగర్లో ఏర్ల చెరువులో కబ్జాలు, ప్రగతి నగర్ ఎర్రకుంటలో అక్రమ కట్టడాలు, బోడుప్పల్లో ఆక్రమణలు, గండిపేట చెరువులో నిర్మించిన ఫామ్ హౌస్ల కూల్చివేత, మాజీ కేంద్ర మంత్రి, ఇది మీకు అడ్వాంటేజ్ ఇందిరా శోభన్ గారు, మీ పార్టీకి చెందిన పల్లం రాజు, ఆయన నిర్మాణం కూడా ఒకటి కూల్చివేత, టీడీపీ మాజీ సభ్యుడు కావేరి సీడ్స్ యజమాని ఆయన ఫామ్ హౌస్ కూల్చివేత, బీజేపీ
మంతని నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్ కూల్చివేత, ఇది ఇంకా బీజేపీ వాళ్ళకు కూడా ఇప్పటివరకు తెలియదు, ఇప్పుడు తెలియాలి. ప్రో కబడ్డీ యజమాని అనుపమ ఫామ్ హౌస్ కూల్చివేత, మాదాపూర్లోని నాగార్జున ఎన్కన్వెన్షన్ మాత్రమే మనందరికీ తెలిసింది ఇప్పటివరకు, మిగిలినవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నాను. ఈ రకంగా మొత్తం 166 అక్రమ నిర్మాణాలు కూల్చేశాం. ఇది 18 చోట్ల కూల్చివేతలు జరిగాయి, 43 ఎకరాలు కాపాడామని చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్ పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరి పేర్లు వచ్చేసాయి. ఇంకా బీఆర్ఎస్ రానట్టుంది, ఇంకా బీఆర్ఎస్ పేరు రాలేదు, బీఆర్ఎస్ పేరు ఇంకా రాలేదు. కాంగ్రెస్ వాళ్ళు అంటే కబ్జా అని చెప్పేసి వచ్చింది మొత్తం. అయితే ఒక్క నిమిషం అంటే రాకేష్ గారు ఒక్క నిమిషం అదే అడుగుతున్నా. జన్వాడకు పోలేదు ఇంకా మీరు, రాకేష్ గారు అదే అడుగుతున్నా. ఇప్పుడు ఇంద్రా శోభన్ గారు ఫామ్ హౌస్ తనది కాదు అని మొదటి నుంచి కేటీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్న పని చెప్తారు. చెప్పండి సార్, తప్పకుండా అదే చెప్తున్నా. కాదు కోర్టుకు కేటీఆర్ గారు ఎందుకు పోయారు, ఆయన ఫామ్ హౌస్ కాదు. ఒక్క నిమిషం, మొన్న వచ్చింది చూసుకోండి మీరు కావాలంటే కాపీ. శైలమ్మ గారి పేరు పైన ఉన్నదని సంగతి ఉన్నది తెలుసుకోండి. నీకు అంత నాలెడ్జ్ ఉన్నది. ఇగో అక్క నువ్వు గిట్ల మా వదిన పేరు తీసుకున్నప్పుడు మేమేమంటున్నాము, ఇంకో మాట మాట్లాడవలసి వస్తే చెప్తున్నా. కాదు ఆడిన గాజులు కాసి వచ్చిన వాళ్ళం కాదు, పార్టీలు ఉండేటోళ్ళం. మేమంతా పార్టీలో పనిచేసేటోళ్ళం. ఇంట్లో పేర్లు ఆడవాళ్ళ పేర్లు తీసుకొని మాట్లాడానికి హక్కు లేదు. నువ్వు ఒక మహిళ అయితే కావచ్చు, కానీ మేమేమంటున్నాం అంటే ఈ రోజు మేమేమంటున్నాం, ఎస్ తప్పకుండా ఫామ్ హౌస్ మాది కాదని మేమేమంటున్నాం. ఆ పార్టీకి ఈ పార్టీకి పోయి వచ్చిన వాళ్ళం కాదు. మేము చెప్తున్నా చక్కగా మాట్లాడు. మేము కూడా చెప్పుకుంటాం, చెప్తాం. మా దగ్గర కూడా చెప్పులున్నాయి. మేము చెప్పడానికి లేకుండా కాదు. మేమేమంటున్నాం, ఆ వదిన పేరు ఎందుకు తీసుకున్నాం? ఆ పేరు మీద భూమి ఉండద్దా? ఎవరు చెప్పారు నీకు? కల్చర్ నేనేమంటున్నా అంటే కల్చర్ ఏం కల్చర్ ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో పేరు తీసుకొచ్చి బయట పెడుతున్నావు. వాళ్ళు చెప్పనివ్వండి. ప్రభుత్వంలో గవర్నమెంట్ పనిచేసా, మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జనరల్ కూడా మాట్లాడలేదు. ఇట్లా మాట్లాడతాం. వ్యక్తిగత విమర్శలకు సమయం కాదు. రైట్, మొత్తానికి లంచ్. రాకేష్ గారు థ్యాంక్ యూ, ఇంద్రా శోభన్ గారు థ్యాంక్ యూ, మహేశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ. మొత్తానికి హైడ్రా వ్యవహారం అనేది తెలంగాణలో రాజకీయ వేడిని రాజేస్తుంది, ఇది రోజు రోజుకు ముదురుతుంది. ఆల్రెడీ హైడ్రా నివేదిక కూడా ఇచ్చింది. రేపటి నుంచి హైడ్రా అడుగులు ఏ వైపు పడబోతున్నాయి? ఇప్పటివరకైతే బీఆర్ఎస్ వాళ్ళను ఈ జాబితాలో ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కనిపించలే. రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు చూడాలి. ఈ హైడ్రా నివేదికపై మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్తో మనం మాట్లాడదాం. హైడ్రా నివేదికను మనం చూస్తున్నాం స్క్రీన్పై. మొత్తం 166 అక్రమ నిర్మాణాలు కూల్చేశాం, 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని చెప్తున్నారు. ఇందులో దానం నాగేందర్ అడ్డం వస్తే దానం నాగేందర్పై కూడా కేసు పెట్టాం. మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ఫామ్ హౌస్ను కూల్చేశాం. బీజేపీ మంతని నేత సునీల్ రెడ్డి, ఆయన కూడా కీలక నేతే మంతని ప్రాంతంలో, ఆయన ఫామ్ హౌస్ను కూడా కూల్చేశాం. జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కూడా ఆయన. దీనికి సంబంధించి మనం కిరణ్తో మాట్లాడదాం. కిరణ్, హైడ్రా నివేదిక వెల్లడించినట్టుంది, అంటే ఈ నివేదిక ఎందుకు వచ్చింది, ఎవరిని కూల్చేస్తున్నారు, ఏం కూల్చేస్తున్నారు తెలియట్లేదని నిన్నటి నుంచి కొంత విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నివేదిక ఇచ్చిందని మనం భావించవచ్చా? ఖచ్చితంగా నెల రోజుల క్రితం ఇటు హైడ్రా చేసిన కూల్చివేతలకు సంబంధించి కూడా ఒక కీలక రిపోర్ట్ ను గవర్నమెంట్ కి అందజేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. 18 చోట్ల కూల్చివేత చేశాము, 43 ఎకరాలకు సంబంధించి కూడా ప్రభుత్వ స్థలాన్ని కాపాడినట్టుగా ఈ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక సంబంధించి కూడా విఐపీలతో పాటు రాజకీయ సంబంధించిన వాళ్ళతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిన కొంత ప్రభుత్వ భూమి కావచ్చు, పార్కులు కావచ్చు, చెరువుల బఫర్ జోన్స్ కావచ్చు, ఎఫ్టీలకు సంబంధించిన వాటిలో కూడా వాటికి సంబంధించి కూడా కూల్చివేతలు చేసినట్టుగా సంబంధించి కూడా సమగ్ర రిపోర్ట్ ను కూడా అందించడం మనం చెప్పుకోవచ్చు. నందినగర్ లోని ఎకరం స్థలానికి సంబంధించి అదంతా ఓకే. అయితే ఇప్పుడు రేపటి నుంచి హైడ్రా కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ విషయంలో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు, పల్లా రాజేశ్వర రెడ్డికి ఏదో ఫిర్యాదు చేశారు అనే ఒక ఆరోపణలు ఉన్నాయి. రేపటి నుంచి హైడ్రా యాక్టివిటీ యాజ్ ఇట్ ఈజ్ ఉండబోతుందా? ఏమైనా అంటే హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో కొంత తగ్గుతుందా? ఏం జరగబోతుంది?
ఖచ్చితంగా మీరు చెప్పినట్టు కూడా ఇప్పటికే కొంత హైడ్రా దూకుడుగా వరుసలు చెప్పాల్సి ఉంటుంది. నిన్న ఎన్కన్వెన్షన్ సంబంధించి కూడా కొంత కూల్చివేతలో తాము నిబంధనల ప్రకారం తమ పరిధిలో ఉన్న అంశాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఆ నిబంధనలు లోబడి ఎక్కడ కూడా చేయట్లని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారి మధ్య కొంత మాటలు యుద్ధం నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను టార్గెట్ చేస్తున్నట్టుగా ఆరోపణలు విమర్శల నేపథ్యంలో కూడా అందుకు సంబంధించి కొంత గడిచిన నెల రోజులుగా హైడ్రా ఏర్పడిన దగ్గర నుంచి కూడా చాలా కీలక అంశాలు కావచ్చు, ఎప్పుడు కూల్చివేతలు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఎవరి కూల్చేస్తున్నాము చాలా గోప్యంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కూల్చివేతలకు సంబంధించిన వివరాలు ఇస్తుంది. కాబట్టి రేపటి నుంచి కూడా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కూడా చాలా కీలక అంశాలు ఉండబోతున్నాయి. కొంతమంది కీలక వ్యక్తులకు సంబంధించిన అక్రమ కట్టాలంటే వాటి మీద కొంత కొరడా రూపించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ప్రభుత్వానికి నెల రోజుల వ్యవధిలో హైడ్రా ఏం చేసింది, ఏం కూల్చివేత చేసింది, ఎంత ప్రభుత్వ భూమిని కాపాడిందో కూడా ఒక రిపోర్ట్ ను విడుదల చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రాకేష్ గారు, మొత్తానికి హైడ్రా నివేదిక మనం చూసాం, 43 ఎకరాలు కాపాడాము. అది సరే, భూములు కాపాడడం అది ఖచ్చితంగా అది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి, కాపాడడంలో తప్పులేదు. మీరు కొంత అనుమానించారు బీఆర్ఎస్ ఏదో టార్గెట్ చేస్తుందని, జాబితాలో అయితే ఇంకా మీ పేరు రాలేదు. అంటే మీకు అనుమానం ఇంకా ఉందా? ఇవన్నీ అంటే సునీల్ రెడ్డి బీజేపీ నేత, పల్లం రాజు కాంగ్రెస్ నేత, ఇవన్నీ చూసాక కూడా మీకు అనుమానం ఉందా? లేదు, మేము ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈ రోజు ప్రభుత్వం తీసుకునే చర్యలన్నిటికీ మా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, కానీ ఆ కట్టడాలు ఓన్లీ ఏదైతే ఉన్నది ఇప్పుడు పల్లంరాజు అంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ అయినా కాదు, తెలంగాణ మంత్రులై మండలి చైర్మన్ ఏవేవైతే ఉన్నాయో చెప్పడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటానంటే చట్టవిరుద్ధంగా ఏ నిర్మాణాలు జరిగినా ఏ పార్టీ వల్ల అయినా కానీ కూలగొట్టమని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి సంబంధించి నేను ఏమంటానంటే ఏవైతే ఉంటే అవన్నిటికీ నోటీసులు ఇష్యూ చేయాలి. ఒక ప్రభుత్వం అనగానే దుర్మార్గంగా ఒక రౌడీ మూక లెక్క పోయేసి దాని మీద పడి కూల్చడం కాదు కదా. అది కట్టిన నిర్మాణం ఎన్కన్వెన్షన్ కూడా 2010లో కట్టారు. అందులో ముఖ్యమంత్రుల ప్రోగ్రాంలు, ముఖ్యమంత్రుల పెళ్లిళ్ళు, ఫంక్షన్లు చాలా జరిగాయి. ఇంకొక మాట ఏం చెప్తున్నా అంటే 2014 నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి 16 వరకు అన్ని సర్వేలు చేసి బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి వాటన్నిటికి ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. గతంలో ఏమైనా రిపోర్ట్లు ఏమైనా ఉండేదంటే చూపెట్టమని చెప్పండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము ఏమంటున్నామంటే చట్ట వ్యతిరేకంగా ఎవరు పోయినా శిక్షార్హులే, ఏ ప్రాపర్టీ ఉన్నా కూలగొట్టాలి. కానీ అదే దానికి బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేయడానికి ఫస్ట్ ఇవన్నీ ముట్టుకొని వచ్చి మరి మీ మంత్రులే కూడా కూలగొట్టాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఒకటని చెప్తున్నారు, మీకు అన్ని ఫోటోలతో ఎవిడెన్స్లతో అన్ని ఉన్నాయి, అవన్నీ కూడా కూలగొట్టాలి. రైట్, థ్యాంక్ యూ రాకేష్ గారు. మొత్తానికి బీఆర్ఎస్ నేతలై అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చేయమని సవాల్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఇంకెవరున్నా అక్రమ నిర్మాణాలు అందరినీ తొలగించాలి, ఓన్లీ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదంటుంది. చూడాలి హైడ్రా రేపటి నుంచి ఏ రకంగా ముందుకెళ్తుంది. హైడ్రా హడలెత్తిస్తున్న హైడ్రా పయనం ఏ రకంగా సాగబోతుంది, దీనికి మరింత విస్తృతంగా దీన్ని పెంచుతారా, ఇంకా 111 జీవోలోకి కూడా హైడ్రాని తీసుకెళ్తారంటున్నారు. అక్కడ చెరువులు, శిఖంలు లేకపోయినా మిగిలిన నిర్మాణాలు ఏవైతే ఇల్లీగల్గా నిర్మించిన నిర్మాణాలు ఉన్నాయో వాటిపై హైడ్రా టార్గెట్ చేయబోతుందా, మనం వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.